మాతృభూమికి సేవ చేయాలనే తపన ప్రవాసాంధ్రులు కలిగి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రెండో రోజు టెస్లా, యాపిల్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన ఆయన కీలక అంశాలపై చర్చించారు. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారితో భోజన సమావేశంలో పాల్గొన్న సీఎం 3 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన తీరిక లేకుండా సాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి యాపిల్, టెస్లా ప్రతినిధులతో సమావేశమయ్యారు. యాపిల్ సీఈఓ జెఫ్ విలియమ్స్తో కీలక అంశాలపై చర్చించారు. భారత్ సుస్థిర వృద్ధి సాధిస్తూ బలీయమైన దేశంగా ఎదిగిందని ఆయనకు వివరించారు. ఇతర దేశాలతో పోల్చితే దేశంలో అత్యధిక యువత ఉన్నారని విలియమ్స్ దృష్టికి తీసుకెళ్లారు. భారత్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని తెలిపారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఏపీ అత్యుత్తమ రాష్ట్రమని ముఖ్యమంత్రి వివరించారు. వృద్ధి, అభివృద్ధి అంశాల్లో సరైన భాగస్వామ్యం కోసం అన్వేషిస్తున్నామన్నారు. తెలుగు ప్రజల్లో వ్యాపార దక్షత, సమర్థత ఉందని, అపారమైన తెలివితేటలు తమ సొంతమని విలియమ్స్కు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మంచి మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పెట్టుబడులు పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని యాపిల్ కంపెనీ సీఈఓను చంద్రబాబు కోరారు. క్వాల్కామ్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ గోపి సిరినేనితో సీఎం సమావేశమయ్యారు. టెలికమ్యూనికేషన్స్లో పేరొందిన క్వాల్కామ్ టెక్నాలజీస్ ఏపీలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆసక్తి కనబరిచింది. ఈ ప్రాజెక్టు మరింత విజయవంతం కావడానికి సహకరించాలని సీఎం కోరారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అధ్యయనం చేసి ఏ అంశాల్లో సహకరించగలరో పరిశీలించాలని గోపి సిరినేనికి సూచించారు. అమెరికాలో స్థిరపడ్డ తెలుగు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి విందు సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో 3 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈవీఎక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థతో కుదిరిన ఎంఓయూ ద్వారా 10,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఐబ్రిడ్జ్తో మరో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇంక్యుబేటర్, కోవర్కింగ్ స్పేస్ అంశాలతో ఐబ్రిడ్జి సహకారం అందించనుంది. ఇన్నోవా సొల్యూషన్స్తో కుదిరిన 3వ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మాతృభూమితో నిరంతరం సత్సంబంధాలు కొనసాగించాలని వారికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రతి పారిశ్రామికవేత్త మాతృభూమి కోసం ఒక ఉత్తమ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అమెరికాలో వ్యాపారం చేసుకుంటూనే అదే సమయంలో ఏపీకి దాన్ని విస్తరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొన్న ఒక మహిళా పారిశ్రామికవేత్త దీనికి స్పందిస్తూ చంద్రబాబు స్ఫూర్తితోనే తానిక్కడ వ్యాపారవేత్తగా స్థిరపడ్డానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలలను ప్రోత్సహించడం వల్లే తాను అమెరికాలో పారిశ్రామికవేత్తగా ఎదిగానని వివరించారు.